గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన, పొగడనా వేణోళ్ళనా. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. ఎన్నెన్నో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడచిపోలేదయ్యా. నిజమైన నీ ప్రేమ నిష్కలంకము, నీవిచ్చు హస్తము నిండు ధైర్యము. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. గతకాలం నీ నీడలోన దాచావు దేవా వందనం. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గుడ్ మార్నింగ్. ఈరోజు మనము చిన్న బిడ్డల గురించి ప్రార్థిద్దాం. వాళ్ళ హెల్త్ గురించి, వాళ్ళ సిక్నెస్ ఏమైనా ఉంటే, పిల్లల్లో సిక్నెస్ ఉంటే వాటన్నిటి గురించి మనం ప్రార్థిద్దాం. ఈ రోజుల్లో అనేక మంది సీజనల్ సిక్నెస్ వల్ల చాలామంది బాధపడుతున్నారు. జనరేషనల్ సిక్నెస్ వల్ల చాలామంది బాధపడుతున్నారు. వాళ్ళ నమ్మకం లోపం వలన కొన్నిటిని వాళ్ళ జీవితాల్లోకి అనుమతిస్తున్నారు. వాటన్నిటి నుంచి ఈరోజు మనకి దేవుడు విడుదల ఇచ్చేలాగా ప్రార్థిద్దాం. అందరం కలిసి నాతో ఏకీభవించి మన కుటుంబాల్లో ఉన్నటువంటి చిన్న బిడ్డల గురించి, మన సంఘాల్లో ఉన్నటువంటి చిన్న బిడ్డల గురించి ప్రార్థిద్దాం. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా యేసయ్యా, నీకు స్తుతి స్తోత్రం. ఫాదర్, చిన్న బిడ్డలు నా బిడ్డలు అనేటువంటి ప్రభువా, మీ వాక్యం సెలవిస్తుంది, మీకు అతి ప్రాముఖ్యమైనటువంటి వారు, మీకు ఇష్టమైనటువంటి వారు చిన్న బిడ్డలు. ఆ చిన్న బిడ్డలదే ప్రభువా దేవుని రాజ్యం అని ప్రభువా మీ వాక్యం సెలవిస్తుంది. ఫాదర్, ఈరోజు ప్రభువా ఎవరైనా అనారోగ్యతలో ఉన్నారు అని అంటే అది మీ చిత్తం కాదు. మీ చిత్తం ప్రభువా చిన్న బిడ్డలు హెల్దీగా ఉండటం, చిన్న బిడ్డలు ఆనందంగా ఉండటం, చిన్న బిడ్డలు ప్రభువా మీ సన్నిధిలో ఉండటం. ఈరోజు ప్రభువా మీ సన్నిధి నుంచి దూరమై హాస్పిటల్స్లో ఉన్నారంటే ప్రభువా తండ్రి, వాటన్నిటి నుంచి ప్రభువా మీరు ఈరోజు విడుదల దయచేయండి. ఫాదర్, వాళ్ళందరి గురించి మేము ప్రార్థిస్తున్నాం. ఫాదర్, సీజనల్ సిక్నెస్ అనేది ప్రభువా ఏ చిన్న బిడ్డ జీవితాల్లో ఉండదు. లార్డ్, ఎవరైతే నాతో పాటు ఏకీభవిస్తున్నారో, ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, సీజనల్ సిక్నెస్ అనేటువంటిది ప్రభువా యేసు నామంలో మేము కొట్టిపడవేస్తున్నాం. ఫాదర్ తండ్రి, అది కోవిడ్ అయినా కావచ్చు ప్రభువా, సీజన్స్ వింటర్ సీజన్ అయినా కావచ్చు, అది ఏ సీజన్ అయినా కావచ్చు ప్రభువా, అది ఏ డిసీజెస్ సీజన్ అయినా కావచ్చు, అది ఫీవర్ అయినా కావచ్చు ఫాదర్, అది జలుబైనా, దగ్గైనా, చిన్న సిక్నెస్ అయినా, అది ఏ సిక్నెస్ అయినా కావచ్చు ఫాదర్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో ప్రభువా మేము మిమ్మల్ని గుర్తెరిగాం కాబట్టి ప్రభువా మా మీద ప్రభువా అగ్ని అనేటువంటి కంచె ఉన్నది కాబట్టి ప్రభువా మీ రక్తంతో మమ్మల్ని ప్రోక్షించారు కాబట్టి ప్రభువా ఏ సిక్నెస్ మమ్మల్ని కానీ మా బిడ్డల్ని కాబట్టి ప్రభువా ఎవరిని తాకదు. ఒకవేళ తాకి ఉంటే ఫాదర్ వాటన్నిటిని నజరేయుడైన యేసు నామంలో మేము కొట్టివేస్తున్నాం ఫాదర్. లార్డ్, అదేవిధంగా ప్రభువా చిన్న బిడ్డలు ప్రభువా నా బిడ్డల్ని మీ వాక్యం సెలవిస్తున్నట్లుగా ప్రభువా మీ జ్ఞానంతో మీరు నింపండి. సిక్నెస్తో కాదు ఫాదర్, వాళ్ళు చూడాల్సింది సిక్నెస్ని కాదు ఫాదర్, వాళ్ళు చూడవలసింది మీ విజ్డమ్ని ప్రభువా తండ్రి, మీ మాటల్ని ప్రభువా, మీ సన్నిధిని ప్రభువా తండ్రి, వాటినన్నిటిని చూసేలాగా మీ కృపని దయచేయండి.
లార్డ్ తండ్రి ఇంకా ఎవరో హెల్త్ ఇష్యూస్ అయితే ప్రభువా బాగా ప్రభు కృంగిపోయి ఉన్నారు ప్రభువా తండ్రి, ఇంకా ఎవరైతే హాస్పిటల్స్లో ఉన్నారో వాళ్ళు ప్రభువా వాళ్ళకు ఉన్నటువంటి ప్రతి ప్రాబ్లం కూడా ప్రభు ఆ సిక్నెస్ నుంచి బయటకు రాలేకపోతున్నారో, వాటన్నిటిని వివరించలేకపోతున్నారో ప్రభువా, అవి వాటన్నిటినీ కూడా ప్రభువా ఈరోజు ప్రభువా కొట్టి పడవేయండి ఫాదర్. లార్డ్ హాస్పిటల్ బెడ్స్ మీద కాదు ప్రభువా వాళ్ళు ఉండాల్సింది, మీ సన్నిధిలో ఉండాలి తండ్రి. పేరెంట్స్ ప్రభువా వాళ్ళకి సరిగ్గా నేర్పించడానికి మీ కృపను దయచేయండి లార్డ్ తండ్రి. చిన్న బిడ్డల్ని ప్రభువా మీరు ఆశీర్వదించండి, చిన్న బిడ్డల్ని ప్రభువా మీరు దీవించండి, చిన్న బిడ్డల్ని ప్రభువా లార్డ్ గొప్ప బిడ్డలుగా మీరు వాడుకోండి ప్రభువా తండ్రి. అనేక రకాలుగా ప్రభువా లార్డ్ తండ్రి ఆరాధనలో మీరు వాడుకోండి ప్రభువా తండ్రి, ప్రీచింగ్స్లో మీరు వాడుకోండి ప్రభువా. చివరి దినాల్లో ప్రభువా చిన్న బిడ్డలు కలలు కంటారని చెప్తున్నారు ప్రభువా, చిన్న బిడ్డలు ప్రభువా ప్రవచనాలు ప్రకటిస్తారని చెప్తున్నారు ప్రభువా, చిన్న బిడ్డలు ప్రభువా ప్రీచ్ చేస్తారని చెప్తున్నారు ప్రభువా. ఆ విధంగా మీరు వాడుకోమని అడుగుతున్నాం ఫాదర్ తండ్రి. వాళ్ళ వయస్సుకు తగినటువంటి గ్రోత్ని ప్రభువా వాళ్ళలో తీసుకురండి ఫాదర్. ఆ ఇమ్యూనిటీ పవర్ని మీరు పెంచండి ఫాదర్ లార్డ్. ఆ ఇమ్యూనిటీ సిస్టమ్ని ప్రభువా మీరు మార్చండి ఫాదర్. ఈ లోకంలో ఇమ్యూనిటీ ప్రభువా దేనికి పనికిరాదు, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రభువా ఆ ఫుడ్ దేనికి పనికిరాదు ఫాదర్. స్పిరిచువల్ ఫుడ్తో మీరు నింపండి ఫాదర్ లార్డ్. ఎవరైతే ప్రభువా వయస్సుకు తగినటువంటి ఎదుగుదల లేదో ప్రభువా తండ్రి నేను ప్రార్థిస్తున్నాను ఫాదర్, నజరేయుడైన యేసు నామంలో ప్రభువా వాళ్ళ వయస్సుకు తగినటువంటి ఎదుగుదల వచ్చును గాక, వాళ్ళకు మంచి జ్ఞానంతో ప్రభువా నిండబడును గాక తండ్రి. వాళ్ళు చేసేటువంటి ప్రభువా ప్రతి పనిలో కూడా ప్రభువా వాళ్ళ చుట్టూ ప్రభువా మీ దేవదూతలను కావలి ఉంచండి, మీ విజ్డమ్తో మీరు నింపండి, మీ ప్రొటెక్షన్తో మీరు నింపండి, మీ సెక్యూరిటీతో ప్రభు వాళ్ళని నింపండి ప్రభువా తండ్రి. మీ హస్తానికి ప్రభు, మీ దక్షిణ హస్తానికి ప్రభువా ఆ బిడ్డల్ని అర్పిస్తున్నాం. ఆ బిడ్డల ద్వారా ప్రభువా కుటుంబంలో సంతోషం, ఆ బిడ్డల ద్వారా ప్రభువా సంఘంలో సంతోషం, ఆ బిడ్డల ద్వారా ప్రభువా పరలోకంలో సంతోషం లార్డ్. ఆ విధంగా ప్రభువా ఆ కుటుంబాన్ని బిడ్డల్ని ప్రభువా చిన్న బిడ్డల్ని మీరు మార్చండి లార్డ్ తండ్రి. మరీ ముఖ్యంగా ప్రభువా మా సంఘంలో ప్రభువా ఏ బిడ్డ కూడా ప్రభువా అనారోగ్యతలో ఉండకూడదు. ఎందుకంటే ప్రభువా మీరు ఇచ్చారు ప్రభువా ఒక ప్రాఫెసీని మా సంఘానికి మీరు రిలీజ్ చేశారు తండ్రి. సెక్యూరిటీ, ఆ సెక్యూరిటీ అనేటువంటిది ప్రభువా మా జీవితంలో మేము చూసేలాగా మీ కృపను దయచేయమని లార్డ్ మరొక్కసారి ప్రభువా చిన్న బిడ్డలు మీ చేతులకు అర్పిస్తూ మహిమ ఘనత చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.